నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్స్ ఏమున్నాయి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం పెద్ద ఎత్తున దుమారాన్ని లేపుతున్నాయి. అయితే తన మంత్రి పదవి గురించి, అంటే గతంలో నేను బీజేపీలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇస్తా అన్నారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదని చెప్పేసి పదే తను కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ మంత్రివర్గంలోకి నన్ను ఎందుకు తీసుకుంటలేరు, నేనేం తక్కువ చేసినా, మునుగోడులో ఎమ్మెల్యే గెలిచిన, పూర్తిగా అటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎంపీ పార్లమెంట్ స్థానాన్ని కూడా నేను గెలిపించుకున్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారం నేను అడుగుతున్నా, నేను కొత్తగా ఏం అడుగుతానని చెప్పేసి కూడా అటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే వాక్యాలు చేస్తుంది. దానికి అయితే రీసెంట్గా బట్టి విక్రమార్క గారు చేసిన ఆ ఇంటర్వ్యూ స్టేట్మెంట్స్ కూడా చాలా వరకు బలం చేకూరినాయి. అంటే ఈరోజు పెట్టిన మీటింగ్లో అయితే నాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఏం కాదు, నేను ఇక్కడ కూడా నేను నష్టపోను, నాకు దానివల్ల వచ్చే లాభం కూడా ఏం లేదు, ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఒక నినాదంతోనే నేను మంత్రి పదవి అడుగుతున్నా. ఇంకోటి ఏం లేదు, నా మునుగోడు ప్రజలకు మాత్రం మీరు అన్యాయం చేయకండి, మీరు ఖచ్చితంగా మునుగోడుకు రావాల్సిన నిధులు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి అటు నిలదీస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే నిన్న ఏదైతే మల్లు రవి ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న మల్లు రవి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని లేకపోతే కొండమురళి పైన వాళ్ళు ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు మల్లు రవి ఆధ్వర్యంలో అటు చర్చకు వచ్చిన సందర్భంలో ఇక్కడ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఎట్లా కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కూడా కనిపించలేదు. కానీ మరోసారి ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి పదే అదే వ్యాఖ్యలు చేయడం, సో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందిగా కలుగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో కొందరు మాట్లాడుకునే వైనం కనిపిస్తుంది. సో మరోవైపు ఇక్కడ ఏదైతే షేర్లింగంపల్లి చందానగర్లో ఖజానా జ్యువెలర్లో కూడా పొద్దున 10 గంటలకు చోరీ జరిగింది. ఏదైతే పూర్తిగా గన్ కల్చర్ పెరుగుతున్న వైనం కనిపిస్తుంది. పొద్దున జస్ట్ షాప్ ఓపెన్ చేయగానే 5 నిమిషాలలో అందరూ లోపలికి వచ్చేసి గన్స్ తీసుకొని దాదాపు 2 రౌండ్ల బుల్లెట్లు ఫైర్ చేయడం జరిగింది. దాంతో తెలంగాణలో పూర్తిగా గన్ కల్చర్ మొదలైంది, మరోసారి తుపాకుల కలకలం రేపిందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకున్న వైనం కనిపిస్తుంది. అయితే చూద్దాం ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఒకసారి అప్డేట్స్ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాట ఇచ్చినప్పుడు తెలియదా, అన్నదమ్ములం ఇద్దరం గట్టోళ్ళమే, ఇద్దరికిస్తే తప్పేంటి, ఖమ్మంలో 3 మంత్రులు ఉంటే నల్గొండలో 3 ఉండద్దా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. అంటే గతంలో నుంచి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిలో నిరాశగా ఉన్న వైనం మనకు చాలాసార్లు కనిపించింది. సో ప్రస్తుతం దాన్ని మళ్ళీ వెళ్ళగక్కిండు. అంటే ఒక పక్కన ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. సో మా జిల్లాకు అన్నదమ్ములైన మేము నల్గొండలో బలంగా ఉన్న అన్నదమ్ములు ఇద్దరుంటే ఏం తప్పేంది, అంటే మా నల్గొండలో 3 ఉండద్దా, కేవలం ఖమ్మంలోనే 3 ఉండాలని చెప్పేసి కూడా ఆ ఖమ్మం మంత్రులపైన, అటు ఖమ్మంలో ఉన్న మంత్రులపైన లేకపోతే ఇటు మంత్రివర్గం లేకపోతే రేవంత్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయిన వైనంగా అనిపించింది. అంటే నాకెందుకు ఇస్తలేరు, ప్రధానంగా పక్కనోడికి ఇచ్చిందని కాకుండా నాకెందుకు ఇస్తలేరు, నేనేం తక్కువ చేసినా కాంగ్రెస్ని గెలిపించిన బీజేపీకి వెళ్ళిన వాడిని మళ్ళీ నేను కాంగ్రెస్ తీసుకొచ్చిళ్ళు ఆ నినాదం రాజగోపాల్ రెడ్డి వాడుతున్నారు. కానీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో ఒకే ఇంట్లో ఇద్దరికి ఎందుకు అని చెప్పేసి కూడా ఆ నినాదం వాడుతుంది. కానీ ఇక్కడ ఉన్న రాజగోపాల్ రెడ్డి మాత్రం మా అన్నదమ్ములకు ఇద్దరికి ఏమైంది, మేము ఇద్దరం బలంగానే ఉన్నాం కదా, మంచి లీడర్స్ను, సీనియర్ పార్టీ లీడర్స్ను కాంగ్రెస్లో అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి పదే వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కాస్త కలవర పెడుతుంది అనుకోవచ్చు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాలో 3 మంత్రులు ఉంటే తప్పేంటి. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన జిల్లాలో దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో ప్రధానంగా 3 మంత్రులు ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన దాంట్లో 11 ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో 3 మంత్రులు ఉంటే తప్పేంటి అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి అటు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరుగుతుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మునుగోడు మండలం ఎలగల గూడెంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెలికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా, తాము ఇద్దరం అన్నదమ్ములని పార్లమెంట్ ఎన్నికల సమయంలో 2వసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా అన్నదమ్ములమని అంటూ ప్రశ్నించారు. అంటే అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళినప్పుడు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీని విమర్శించిండు. అరే కాంగ్రెస్ పార్టీలో నాకు న్యాయం జరుగుతలేదు, నా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా, మునుగోడు ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, నాకు మనుగడ లేదని నినాదం విషయంలో బీజేపీకి వెళ్ళడం జరిగింది. అంటే మళ్ళీ అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం, అనూహ్యంగా అటు బీజేపీ పార్టీ వ్యక్తి గెలవడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి గెలవడం జరిగింది. దాంతో పూర్తిగా రాజకీయాలన్నీ మారిపోయినాయి. అంటే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా, అంటే వాళ్ళ అన్న ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా ఉండి
కాంగ్రెస్ పార్టీలో బలమైన లీడర్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఎంత దుమ్మెత్తిపోస్తున్నా ఎంత విమర్శించినా రాజగోపాల్ రెడ్డిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తీసుకున్న వైనం మనం కనిపించింది. అంటే గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఇప్పుడు అయితే అప్పుడు ఆ 2023లో వచ్చి అంతకుముందు ఇచ్చిన హామీ ప్రకారం అంటే రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి నువ్వు గెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చి నువ్వు గెలిస్తే నీకు మంత్రి పదవి ఇస్తామన్న ఖాయమని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సో కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ప్రశ్నిస్తుండు అంటే అప్పుడు మేము గుర్తు రాలేమా, మేము ఇద్దరం అన్నదమ్ములం అంటే ఎట్లాగో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇస్తారు దాంతోపాటు నాకు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అప్పుడు గుర్తు రాలేదన్నాడు. సో తర్వాత అది గెలిచిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ సీట్ కూడా అంటే అప్పుడు కూడా మళ్ళీ ప్రామిస్ చేశారు ఈసారి ఎంపీ సీట్ గెలిపించుకోనరా ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇస్తామన్న అన్నారు. సో అప్పుడు మీకు తెలీదా మేము ఇద్దరం అన్నదమ్ములు ఉన్నామని చెప్పేసి కూడా అటు రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన వైనంగా అనిపిస్తుంది. ఓటు దాటే వరకు ఓడమల్లన్న ఓటు దాటాక బోడమల్లయ్య అన్న చందంగా పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమేనే ఇద్దరం గట్టి వాళ్ళమే అని ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని రాజగోపాల్ రెడ్డి బలంగా కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారు. అంటే చాలా వరకు ఈ న్యూస్ ఏం నడుస్తుందంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి కారణం కేవలం రేవంత్ రెడ్డి. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని బలంగా విమర్శించిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అంటే ఆయన దొంగనయ్య లంగన ఓటుకు నోటు కేసులో దొరికిండు నేను ఆయన కింద పనిచేస్తానన్న వ్యక్తి. సో మళ్ళీ పార్టీలోకి రావడం సో పార్టీలో గెలవడం మంత్రి పదవి ఆశించడంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంటే ఒక సీఎంగా తన మంత్రి పదవులకు ఎవరిని తీసుకోవాలని అస్తం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది. సో దాన్ని ఆ మంత్రి పదవి విషయంలో అడ్డుకుంటుంది మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇండైరెక్ట్గా తన రాజగోపాల్ రెడ్డి వాక్యాలు చూస్తే కూడా పూర్తిగా కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. ఏసీబీ వాళ్ళ ఆరోగ్య శాఖ సీనియర్ అసిస్టెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం లంచం డిమాండ్ మంచిర్యాల జిల్లాలో ఘటన అని చెప్పేసి కూడా ప్రధానంగా ఏసీబీకి చిక్కిన మరో ప్రభుత్వ అధికారి అని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక వార్త చూడొచ్చు. కాసేపట్లో తీర్పు నిందితుడు ఎస్కేప్ వాష్రూమ్కి వెళ్తామని చెప్పి పరార్ నల్గొండ జిల్లా కోర్టు ఆవరణలో ఘటన బాలికపై లైంగిక దాడి కేసులో A1 బాలికపై లైంగిక దాడి కేసులో తీర్పు వెలువడుతున్న వేళ కోర్టుకు హాజరైన నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఫోక్సో కోర్టు పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న గ్యారాల శివకుమార్ ఆమె కుమార్తెను బలవంతంగా వివాహం చేసుకొని లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించారు. బాలిక నిరాకరించగా దుస్తులు విప్పి వీడియోలు తీశారు. అనంతరం ఆమెపై దాడికి పాల్పడి ఈ ఘటన బాధితురాలి కుటుంబం సభ్యులు బంధువులు ఫిర్యాదు చేయగా 2023 మే 8న పోలీసులు పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గంజాయి పట్టివేత ఇద్దరిపై కేసు సృష్టి కేసు సిట్కి బదిలీ ఇకపై అన్ని ప్రత్యేక బృందమే చూసుకుంటుంది. ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేసాం. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ అని చెప్పేసి కూడా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఏదైతే ఈ వీర్యకణాలు అంటే ఈ టెస్ట్ బేబీ విషయంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. పూర్తిగా రైల్వే స్టేషన్ల దగ్గర అంటే సికింద్రాబాద్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఉంటుంది. అంటే అక్కడ దగ్గర సికింద్రాబాద్లో ఎవరైతే అనాథలుగా బిచ్చగాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బీరో లేకపోతే బిర్యానో లేకపోతే వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆ అమ్మాయిలు అయితే అండాలు సేకరించి లేకపోతే అబ్బాయిలు అయితే వీర్యకణాలు సేకరించి వీళ్ళు పూర్తిగా అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే ఆ బిడ్డల కోసం ఆరాటపడే వాళ్ళు ఉంటారో కొడుకులు సంతానం లేని వాళ్ళు ఆరాటపడి ఉంటారు వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉన్నా సరే ఇక్కడ అయితే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో మీకు సంతానం కలగదు మీకు బిడ్డలు కావాలంటే పలానా మాకు ఇంత డబ్బు కావాలి మీకు ఖచ్చితంగా మీరు 9 నెలల తర్వాత లేకపోతే 8 నెలల తర్వాత డాక్టర్ ఇచ్చిన సమయం తర్వాత మీరు రండి మీకు ఖచ్చితంగా మేము పిల్లల్ని ఇస్తామని చెప్పేసి కూడా అటు ఇంకో కొత్త కోణం తెరపైకి వచ్చింది. అంటే ఇక్కడ చిన్నపిల్లల ఎక్స్పోర్ట్ అనే విషయం కూడా తెరపైకి వచ్చింది. సో దానిపైన కూడా ఇటు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తను ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా మేము సిట్కి బదిలీ చేసినాం. సో దీంట్లో అందరూ వాళ్ళే చర్యలు తీసుకుంటారు మేము మాకు ఇంకా సంబంధం లేదని చెప్పేసి కూడా ఇక్కడ నార్త్ జోన్ డీసీపీ గారు చెప్పడం జరుగుతుంది. లైంగిక దాడి కేసులో 10 ఏళ్ళు జైలు శిక్ష నల్గొండ పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు అని చెప్పేసి కూడా పోక్సో కేసులు ఈ మధ్య తెరపైకి చాలా వస్తున్నాయి. పోక్సో కేసు ఏం లేదు ఎవరైతే అండర్ 18 కింద ఉన్న వాళ్ళని ఎవరైతే తాను లైంగికంగా వేధించబడతారో వాళ్ళ కేసు వాళ్ళపైన పోక్సో చట్టం కింద కేసు పెట్టడం జరుగుతుంది. వృద్ధ దంపతులపై దాడి ఇంట్లో 20 తులాల బంగారం నగలు 3 లక్షల చోరీ అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్తగా అనిపిస్తుంది. అఘోరికి బెయిల్ మంజూర్ షరతు విధించిన కోర్టు ఇతర కేసుల్లో ఇంకా జైల్లోనే. అంటే మనకి అఘోరి అయితే తెలుసు గతంలో మనం చాలా మీడియాలో చూసినాం. అఘోరిగా మారిన అలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి
చాలామందిని బ్లాక్మెయిల్ చేసినట్టు, అమ్మాయిలను ట్రాప్లో పడేసినట్టు కూడా మనకి ఈ విషయం మనకు ముందు తెలిసిందే. సో దాంట్లో అఘోరి కొన్ని రోజులుగా జైల్లో చుట్టూ తిరుగుతుంది. ఒకవైపు హిందుత్వం పేరుతో ఇతరులను మోసం చేయడం వల్ల బట్టలు లేకుండా రోడ్లపైన తిరగడం, సో దాంట్లో పోలీసులను కొట్టడం, తిట్టడం వల్ల అక్కడ కేసులు నమోదైనాయి. దాంట్లో అఘోరికి బెయిల్ మంజూరైందని చెప్పేసి కూడా అటు ఆ పోలీస్ శాఖ చెప్పడం జరుగుతుంది. మానవీయత నుంచి వెనక్కి తగ్గడమే కుక్కలను తరలించనున్న సుప్రీం ఆదేశాలపై రాహుల్ ఆసక్తికర ట్వీట్ అని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక వార్త చూడొచ్చు. గాంధీ భవన్ ముట్టడికి యత్నం, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదుట నిరుద్యోగుల నిరసన, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్, ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు. అంటే గాంధీ భవన్ని ముట్టడించిన నిరుద్యోగులు దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు 2023 కన్నా ప్రచారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నవారు. ప్రస్తుతం మాట తప్పిండ్లు. ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ని కావచ్చు, లేకపోతే 2 లక్షల ఉద్యోగాల మాట ఎక్కడ కూడా వాళ్ళు తెరపైకి తీసుకురావట్లేదని చెప్పేసి కూడా అటు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నెలకొల్పిండ్లు. అంటే చాలా రోజుల నుంచి అటు చిక్కల్పల్లి లైబ్రరీ దగ్గర కావచ్చు, లేకపోతే ఓయిలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలతోని, లేకపోతే మొన్న అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అక్కడ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన తెలిపిళ్ళు. అంటే ఎందుకు మనం మోసం చేయాల్సి వస్తుంది, మీరు గతంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ప్రస్తుతం ఆ 2 లక్షల ఉద్యోగాల మాట ఎక్కడ కూడా తెరపైకి రావట్లేరు. కొంతమంది అంటే బల్మూర్ వెంకట్ లాంటి వాళ్ళైతే పూర్తిగా మేము 2 లక్షలని ఎక్కడ చెప్పలేదు అంటే మీడియా పరంగా అని చెప్పిళ్ళు. ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో మేము గతంలో ఎక్కడ కూడా 2 లక్షలను ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ చెప్పలేము, కేవలం 1 లక్ష ఉద్యోగాలకే మేము పరిమితం చేస్తామని చెప్పినాం. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము వాళ్ళకన్నా బెటర్గా చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు పూర్తిగా గతంలో బీఆర్ఎస్ కంటే ఇంకా దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎవరైతే ప్రభుత్వానికి ఉద్యోగాల విషయంలో నిరసన తెలుపుతుందో వాళ్ళపైన కేసులు, జైలు పెట్టడం వల్ల పూర్తిగా నిరుద్యోగులు విసికెదిపోతున్నారు. అంటే ఒక నిరుద్యోగ పైన కేసు అయితే తను మళ్ళీ ప్రభుత్వ పరీక్షకు రాయడానికి అర్హత లేనివాడిగా మారుతుండు. సో దాంతో ప్రభుత్వం పైకి పూర్తిగా నిరుత్సాహంగా ఉన్నారు. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో దిగిపోవడానికి ప్రధానంగా నిరుద్యోగులే కారణం. ఇప్పుడు ఆ నిరుద్యోగులనే ఇటు కాంగ్రెస్ పార్టీ పక్కన పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల సెగ గాంధీ భవన్ ముట్టడికి దారితీసింది. సో అక్కడ కాస్త ఆందోళనకరంగా మారింది. పూర్తి అక్కడ పోలీసులు ఎవరైతే గాంధీ భవన్ని ముట్టడించారో పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. నిందితుల కోసం ముమ్మర గాలింపు, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు. సిపి అవినాష్ మహాంతి చందనగర్లో ఖజానా జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనం కేసు నిందితులను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చేపట్టింది. హైదరాబాద్ సిపి అవినాష్ మహాంతి తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి చోరీపై మీడియాతో మాట్లాడుతూ 10 గంటల 35 నిమిషాలకు బైక్లపై వచ్చి 6 నిందితులు మాస్కులు ధరించి షాప్లోకి చొరబడ్డారు. అందులో 3 గన్లు ఉన్నట్టు తెలిపారు. షాప్లోకి చొరబడిన నిందితులు ముందుగా సీసీటీవీ కెమెరాపై కాల్పులు జరిపారని, అనంతరం లాకర్ తాళాలు ఇవ్వాలంటూ అసిస్టెంట్ మేనేజర్ సతీష్పై కాల్పులు జరిపారని వివరించారు. ఘటనా స్థలాన్ని రెండు ఖాళీ క్యాటరేజ్లను దొరికాయి అన్నారు. నిందితుల షాప్లో కేవలం 10 నిమిషాలు మాత్రం ఉన్నారని, ఎంత మొత్తం చోరీ జరిగిందనేది ఇంకా స్పష్టత రాలేదని సిపి అవినాష్ మహాంతి అన్నారు. నిందితులు పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల జిల్లాల పోలీసులను టోల్గేట్ వద్ద కూడా ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టామని సిపి పేర్కొన్నారు. నిందితులు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారో అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అంటే ఈ చందనగర్కి సంబంధించిన ఖజానా జ్యువెలరీ చోరీ జరిగింది. సో దాంట్లోనే దాదాపు 10 నిమిషాల పాటు వాళ్ళు ఆ చోరీకి పాల్పడ్డారు. పూర్తిగా 10:30 సమయం ప్రాంతంలో అక్కడ కూడా దాదాపు 2 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత వీళ్ళు జహీరాబాద్ సైడు పారిపోవడం జరిగింది. సో పోలీసులు ప్రత్యేకంగా 6 బృందాలు, అంటే ఈ సిటీ పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి దొంగలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. పూర్తిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న టోల్ గేట్ల దగ్గర, లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లు కూడా వీళ్ళు సమాచారం ఇచ్చారు. అక్కడ ఉన్న పోలీసులు కూడా బందోబస్తు రెక్కి నిర్వహించి దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారని చెప్పేసి కూడా అవినాష్ మహాంతి గారు చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు ఈ హైదరాబాద్లో జరుగుతున్న ఈ విషయాలు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. మరోవైపు వర్షం కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రధానంగా వెల్లడిస్తుంది. ఎవరైతే ఈ ఐటీ కంపెనీ వాళ్ళు ఎక్కడైతే హైటెక్ సిటీ, మాదాపూర్, లేకపోతే గచ్చిబౌలి ఇట్లాంటి ఏరియాలలో వర్క్ చేస్తారో వాళ్ళు సాయంత్రం 3 గంటలకే వాళ్ళు లాగౌట్ కొట్టి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా అటు ప్రభుత్వం సూచిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కపోతే ఎక్కువ శాతం జామ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాటర్ నిలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు కావచ్చు అక్కడ గవర్నమెంట్ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ అంటే చాలా వరకు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు ఇచ్చిన సమయం కన్నా ముందు వెళ్తే ఒప్పుకోదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 6 గంటల వరకు ఉండే పరిస్థితి ఉంటుంది. సో చాలామంది వర్షానికి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు అంటున్నారు.
వైరల్ ఫీవర్ తెలంగాణకు జలుబు దగ్గు జ్వరం ఇంటింట జ్వర బాధితులు ప్రతి ఇంట్లో ఇద్దరికి మించి మంచంలోనే సీజనల్ వ్యాధులుగా చెప్తున్న ప్రభుత్వం వైరల్ ఫీవర్స్తో జాగ్రత్త అంటున్న డాక్టర్లు చికెన్ గున్యా కేసులు ప్రలోభమవుతున్నాయని ప్రచారం సొంత వైద్యం వద్దంటూ హెచ్చరికలు. అంటే ఇట్లా వర్షాల వల్ల ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ కామన్. ఖచ్చితంగా మీ సొంత వైద్యం కాకుండా దగ్గరున్న క్లినిక్ కావచ్చు, అక్కడ దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ వైద్యం చేయించుకోవాలని చెప్పేసి కూడా వైద్యాధికారులు అటు ప్రభుత్వం సూచిస్తుంది. రైట్, పులివెందులలో హోరాహోరీ 30 ఏళ్ల తర్వాత ఓట్ల సంబరం. అక్కడికక్కడ స్వల్ప ఘర్షణలు, పోలీసు అదుపులో పరిస్థితి. మధ్యాహ్నం వరకు 40% పోలింగ్ నమోదు. మధ్యాహ్నం 3 గంటలకు 2 జెడ్పీటీసీ స్థానాల్లో పోలైన ఓట్ల శాతం పులివెందులలో 71.36%, ఒంటిమిట్ట 66.39% కూడా పోలింగ్ అయినట్టు తెలుస్తుంది. ఈరోజు అయితే ఏపీకి సంబంధించి ఎక్కడైతే పులివెందులలో జగన్ సంబంధించిన అంటే ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు సంబంధించిన నియోజకవర్గం కాబట్టి అక్కడ జెడ్పీటీసీ చాలా రోజుల తర్వాత దాదాపు 30 ఏళ్ళ తర్వాత అక్కడ ఓట్లు జరుగుతున్నాయి. అంటే గతంలో ఇండిపెండెంట్గా అయితే స్వచ్ఛందంగా ఎవరైతే పోటీ లేకుండా ఎన్నికైన వాళ్ళు ప్రస్తుతం 30 ఏళ్ళ తర్వాత అక్కడ ఓట్లు జరగడం కాస్త ఘర్షణలకు దారితీసింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం కాబట్టి అక్కడక్కడ ఘర్షణలు జరిగే అవకాశం ఉంటాయి. అక్కడున్న కూటమి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వానికి సంబంధించిన లేకపోతే మా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు గెలవాలని చెప్పేసి ఆ పోలీసుల చేతనో లేకపోతే డబ్బు పరంగా ఎట్లా వాళ్ళు ప్రలోభాలు పెట్టి వాళ్ళ వ్యక్తిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అక్కడ కొంత శాతం ఘర్షణ జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు వివరాలు తెలియజేస్తున్నారు. పోలీసుల గుప్పెట్లో పులివెందుల ఒంటిమిట్టలోనూ అదే స్థితి. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్, ఎమ్మెల్సీ రాంప్రసాద్ రెడ్డి గృహ నిర్బంధం, వైసీపీ నేత సతీష్ రెడ్డి అరెస్ట్. అక్కడికక్కడ ఘర్షణలు, రంగంలోకి పోలీసులు, ప్రలోభాలపై పరస్పర ఆరోపణలు, అటు పొలిటికల్ వార్ ఇటు ఓటర్ల సందడి అని చెప్పేసి కూడా ప్రధానంగా మనం ఒక వార్త చూడొచ్చు ఏపీకి సంబంధించింది. బండికి లీగల్ నోటీస్, ఫోన్ ట్యాపింగ్పై అనుచిత వ్యాఖ్యలు, న్యాయపరంగా చర్యలు చేపట్టిన కేటీఆర్ బాధ్యతాయుత పదవిలో ఉండి తప్పుడు మాటలు, అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలి, వెంటనే క్షమాపణ చెప్పాలన్న బీఆర్ఎస్ నేత. అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎప్పటి నుంచో పెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వంలో బలంగా జరిగిందన్న వాళ్ళు ప్రస్తుతం పోలీసులు నోటీసులు ఇచ్చిళ్ళు, సిట్కి దాన్ని అప్పగించిళ్ళు. సిట్ కూడా విచారణ చేస్తుంది. కానీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద ఎత్తున దుమారాన్ని లేపాయి అనుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ చెప్పింది ఏంటంటే సిట్ మీద నాకు నమ్మకం లేదు, ఖచ్చితంగా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి నాకు 100% తెలుసు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే పిల్లలతో ఖచ్చితంగా గుడ్లగ్గానే అనొచ్చి ప్రమాణం చేయాలని చెప్పేసి తను చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఆ లీగల్ నోటీస్ పంపిలు. సిట్ దగ్గర ఉన్న విచారణ మీరు ఎట్లా క్లారిఫై చేస్తారు, మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారని చెప్పేసి ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న మీరు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, మీరు ఖచ్చితంగా దీన్ని క్షమాపణ చెప్పాలని చెప్పేసి గతంలో తన వ్యాఖ్యలు చేయడం, దానికి బండి సంజయ్ ఎక్కడ కూడా రియాక్ట్ కాకపోవడం, ఇంకా తీవ్రతన వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటు కేటీఆర్ ఆ లీగల్ టీం అటు బండి సంజయ్కి లీగల్ నోటీస్ పంపించినట్టు మనకు తెలుస్తుంది. కృష్ణమ్మ పరుగులు, శ్రీశైలం జలాశయానికి వరద పోటు, మూడోసారి 4 రేడియల్ క్లస్టర్ గేట్లు ఎత్తివేత, 2.02 లక్షల క్యూసెక్ల దిగువకు విడుదల. నాగార్జునసాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు. వామన్రావు కేసు సిబిఐ ఎంక్వైరీ ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు. 2001లో హత్యకు గురైన వామన్రావు దంపతులు ఈ కేసు దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని తండ్రి పిటిషన్ తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు. ఏదైతే మంతెని నియోజకవర్గంలో ఉన్న గతంలో ఆ మాజీ ఎమ్మెల్యేపై పుట్టామదిపై కూడా ప్రస్తుతం ఉన్న మాజీ ఎమ్మెల్యే పుట్టామదిపై కూడా ఆరోపణలు వచ్చి తన మేనల్లుడు ఈ వామన్రావు దంపతులు ప్రధాన నిందితుడు ఉండగా దాంట్లో ఖచ్చితంగా పుట్టామది ఉంటాడని చెప్పేసి కూడా అటు అనుమానాలు రేకెత్తడం. గతంలో వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆ పూర్తిగా కేసుల్ని అటు దాపెట్టింది. ప్రస్తుతం వాళ్ళ వామన్రావు దంపతులకు సంబంధించిన తండ్రి సుప్రీంకోర్టు వెళ్ళదా, సుప్రీంకోర్టు అక్కడి నుంచి సిబిఐకి అప్పగించింది. సో ఇప్పుడైనా వాళ్ళకి న్యాయం జరుగుతాయని చెప్పేసి కూడా చాలామంది ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి రైళ్లు రాకపోకలు, తొలి విడత 7 రైళ్లు రాకపోకలు. సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం నిర్ణయం, 700 కోట్లతో ఆధునీకరణ పనులని చెప్పేసి కూడా ప్రస్తుతం ఒక వార్త కనిపిస్తుంది. కోమటిరెడ్డి ఉత్తమ్ ఇద్దరు చేతకాని వాళ్ళే సాగునీళ్ళని దిగువకు వదిలేశారు. పుష్కలంగా నీళ్లు ఆయకట్టుకు ఇవ్వలేదు. సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి, కృష్ణాలో నీళ్లున్న చెరువులు ఎండిపోతున్నాయి. ఇదంతా ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనం. మాజీ మంత్రి గుంట్లకల్లా జగదీష్ రెడ్డి అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ముంచెత్తుతున్న వాన, వరంగల్ అతలాకుతలం.
రోడ్లని జలమయం, స్తంభించిన జనజీవనం. సోమవారం రాత్రి నుంచి కుండపోత అండర్ బ్రిడ్జ్ వద్ద 6 అడుగుల నీరు, నిలిచిన వాహన రాకపోకలు. వేరే దారిలో ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు. ముంపు ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అని చెప్పేసి కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన వార్త. అంటే కేవలం హైదరాబాద్లోనే కాదు, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఉన్న టౌన్లలో చిన్నపాటి వర్షానికే పూర్తిగా జలమయం అయిపోతుందని చెప్పేసి కూడా ప్రధానంగా వార్త కనిపిస్తుంది. సో ఇవి ప్రధానంగా ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి DD9 వార్త.